అనిల్ ఇప్పుడు ఎంత వెయిట్ ఏంటి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అటు చూడు. నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుందో. ఇప్పుడు కూడా అంతే ఉన్నారు వెయిట్ 124 ఉందా? లేదండి ఇప్పుడు 96 ఉన్నాను. 30 కేజీలు. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుందే. 30 కేజీలు తగ్గిపోయిన వెయిట్. ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు? కూడు గుడ్డల కూడు నీళ్ళు. అదే 9 నెలలు జైల్లో నానా సంకలు నాగిపిచ్చి దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా. రాష్ట్రం అంతా ఒక 14,800 కిలోమీటర్లు తిప్పి ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా తిప్పి రోడ్ల మీద తిప్పి చేశాడు. 22 కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి కస్టడీలకు తిప్పితే కూడలేదు సార్ మాకు జైల్లో. బుద్ధి ఒక సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావర్చి హోటల్లో కూర్చొని భోజనం చేసేవాడు కదా. శ్రీనివాస్ అని అతన్ని పెట్టారు. భయంకరమైన కర్కోటకుడు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఆయన రమణ గారు వాళ్ళిద్దరు భయంకరమైన కర్కోటకులు. ఎట్లా అంటే అండి కొట్టడు పాడించుడు కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. వాళ్ళిద్దరు హార్డ్ కోర్ టీడీపీ జనసేన. లోపల ఫుల్ భజన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఎవరు హెడ్ వార్డర్ శ్రీనివాస్, రమణ గారు. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? జగన్ అంటే నాకు మోజు పిచ్చి. నేను అలాంటి ఇంకా అసలు మంచినీళ్ళు కావాలని అడిగితే ఆ ఉచ్చల్ ట్యాంక్ దగ్గర ఒక చిన్న సింటెక్స్ ట్యాంక్ ఉంటుంది, ప్లేట్లో గడిగి మేము తాగడానికి మాకు ఆ మంచినీళ్లు. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బంటరా. దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి ఏం పనులు చేయించేవారు అనిల్ నీ చేత అక్కడ జైల్లో? నేనేం పనులు చేయలేదండి. నేనేం పనులు చేయలేదు. మరి ఎందుకురా నీకు? I used to spend more in prayers and I used to read Bible. పగలు చూస్తే పగలే కల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. నేను అడిగే ఒకటే, దుర్గా రమేష్ కి భార్య పిల్లలు లేరా? అవసరం తగలదా పవన్ కళ్యాణ్ కి? అవసరం తగలదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి? సైతాన్ వేదాలు వెళ్ళిస్తుందా? కాదు అనిల్, మీ మాటలకు వాళ్ళు కూడా అంతలాగా ఇబ్బంది పడ్డారు సార్. మేము కార్చిన కన్నీళ్ళు తగలవా? ఆ బిడ్డలు కార్చిన కన్నీళ్ళు తగలవా? అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్ల రజనీకాంత్ లాగా మాట్లాడుకు. మ్యాచ్ అట్లా. అనిల్ అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనిల్? అటిక పేదోడిని అయితే కాదు. నా తండ్రి సంపాదించినవి, మా తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? మరి ఇన్ని ఉండి చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నారని చెప్తారు, లండన్ లో చదివారంటారు. ఇప్పుడు మాంసం తిందామని మెడలో పేగులు వేసుకునే చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్ ఉంటే వాట్సాప్ లో ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ బోరుగడ్డ అనిల్ ఎందుకు అంత దారుణంగా కొన్ని బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం బాగా అనిపించలేదా? మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? చెప్పేది నండి, గతం కదా. వాళ్ళు తిట్టారు, మేము తిట్టాం, అయిపోయింది. నేను చెప్తున్నా దానికి ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. పవన్ కళ్యాణ్ గారు అనలేదా ప్రతి వైసీపీ కొడుకుల్ని? అవును, మీకు వైసీపీకి సంబంధం లేదు కదా. వ్యక్తిగత హననం చేయడమే మీడియా పని. ఆర్మూర్ వెంకటరెడ్డి గాని, శేఖర్ రెడ్డి గాని చాలా సార్లు ఎవరండి అని అతనికి సంబంధం ఏంటి అనేవాడు. కార్మూర్ వెంకటరెడ్డిదా పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్మూర్ వెంకటరెడ్డి గారిదా? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు. నీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాయంతే. నేనేం చెప్తున్నా అంటే, నేను తప్పు చేశాను. ఏం చేశాను చెప్పు. నా భాష పరిస్థితుల్ని చాలా ఫోర్స్ గా నేను అటెంప్ట్ చేశాను. వాళ్ళు అటెంప్ట్ చేశారని మేము అటెంప్ట్ చేసాం. నా ఆఫీస్ తగలబెట్టారు. తగ్గలేదా ఏమి? ఇంకా అరే భయ్, ఏంది తగ్గేది? మధ్యలో వచ్చింది అనుకుంటున్నావా? భర్త్ ఉంది అనిల్ కి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? యూట్యూబ్ లో ఛానల్స్ వేసుకొని బోరుగడ్డ అని చూపించుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయని బతికే వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు వేసుకోండి. అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. నేను నా మీద, నా టీం మీద 5 కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. హైకోర్టును అడుగుతున్నా, సుప్రీంకోర్టును అడుగుతున్నా, నాకు రౌడీ షీట్ అనేది ఎడబెడతారు సార్. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. గొప్పగా చదువుకున్న వ్యక్తిని, నేను లా చేసిన వ్యక్తిని. నేను అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తే ఇంత దూరం దిగు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.